జై శ్రీరామ్. చక్కగా ఆలోచించి పనులు చేసే ఆ పరవీర హంత హనుమంతుడు అప్పుడు తనకు ఎదురుగుండా రాక్షసులు వచ్చి బెదిరిస్తూ ఉంటే చేష్టలుడిగిపోయినాడు. నిశ్చేష్టుడుగా ఉన్న ఆ అరిందముడు హనుమంతుని రాక్షసులు జనపనారతోనూ నార చీరలతోనూ నేసిన తాళ్లతో కట్టివేసినారు. అట్లా బలవంతంగా రాక్షసులు కట్టివేస్తూ ఉంటే తాను కుతూహలముతో రావణాసురుని చూసి తీరుతానని అనుకుని హనుమంతుడు ఊరుకున్నాడు. ఆ వీర్యవంతుని హనుమంతుని రాక్షసులు అట్లా తాళ్లతో కట్టివేయగానే బ్రహ్మాస్త్ర బంధము వదిలిపోయింది. ఇంకో బంధము వేస్తే బ్రహ్మాస్త్రము పనిచేయదు. అది అన్నిటికంటే శ్రేష్టమైనది. దానిపైన ఇంకో అస్త్రాన్ని ప్రయోగం చేస్తే అది పనిచేయదు. హనుమంతుడు బ్రహ్మాస్త్ర బంధము నుండి విడిపోయినాడు. అది చూచి ఇంద్రజిత్తు విచారపడ్డాడు. ఆలోచించసాగినాడు. అయ్యో, మహత్కార్యము నిరర్థకమైపోయిందే. బ్రహ్మాస్త్ర స్వభావాన్ని ఈ రాక్షసులు ఆలోచించలేదు. బ్రహ్మాస్త్రము ప్రతిహతమైన తరువాత మరి ఏ అస్త్రమూ పనిచేయదు. రాజు అందరినీ సంశయిస్తాడు అని ఇంద్రజిత్తు అనుకున్నాడు. బ్రహ్మాస్త్రము విడివడిపోయినప్పటికీ రాక్షసులు తనను తాళ్లతో కట్టి బాధపెడుతూ ఈడ్చుకుని పోతూ ఉంటే హనుమంతుడు ఊరుకున్నాడు. ఆ క్రూర రాక్షసులు హనుమంతుని కట్టెలతో కొడుతూ పిడికిళ్లతో పొడుస్తూ రాజభవనానికి లాక్కునిపోయినారు. జై శ్రీరామ్. ఇంతటితో హనుమద్విజయంలోని 9వ అధ్యాయము సంపూర్ణమైంది.